బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వీళ్ళని తప్పులు చేస్తే మీరు ఇందిరా పార్క్ లో ధర్నా చేయండి. మీకు నిజంగా ఈడీలు ఇవన్నీ మీ చేతిలో ఉంటే ఈడీలతో దాడులు చేయించకండి. ఈ రకంగా ఇళ్లపైన దాడులు చేయడం కరెక్ట్ గా అని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ అందరూ బీజేపీని తిట్టుకుంటా ఉన్నారు. బీజేపీ నాయకులు కాబట్టి ఇవాళ ప్రజల జేబులు ఇవాళ ఖాళీలు అవుతున్నాయి. చాలా మంది పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఇవాళ అర్థం తినే స్థాయికి ఇవాళ ప్రజలు ఇవాళ నెట్టివేస్తున్న నాయకులు ఇవాళ బీజేపీ నాయకులు అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తున్న విషయాన్ని దేశవ్యాప్తంగా ఇవాళ కేసీఆర్ గారు ప్రచారం చేస్తా అంటే తట్టుకోలేక ఈర్జతోని ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులపైన ఇవాళ దాడి చేయాలని చెప్పి చూడడం మీకు సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కట్టే నిజంగా మీరు బయటికి రాండి, కానీ ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. అసలు అవినీతి పనులు ఉన్నదంతా ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇవాళ బ్యాంకులకు ఇవాళ డబ్బులు ఎగ్గొట్టిన నాయకులు ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు, భూములు గుంజుకున్న నాయకుడు పేదల భూములు గుంజుకున్న నాయకుడు ఈటల రాజేందర్ గారు, ఇవాళ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టింది సుజనా చౌదరి గారు, ఇలాంటి అవినీతి పనులు అందరూ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ ఆఫీసులో ఉన్నారు, మీ పార్టీలో ఉన్నారు. మీకు దమ్ముంటే వాళ్ళపైన దాడులు చేయండి, కానీ ఇలాంటి సోషల్ మీడియాలో చిల్లర మల్లర ఆరోపణలు చేసి ప్రజల మధ్య కూడగట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు ఎవరు సహించరు. తెలంగాణ ఉద్యమంలో గతంలో టీఆర్ఎస్ పార్టీని ఎన్నిసార్లు బలహీన పడతాలని చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ కింద కొట్టిన బంతిలాగా పైకి లేచినా తప్ప ఇక్కడ కూడా వెనుకాడి వేయలేదు. ఇలాంటి చిల్లర ఆరోపణలు మీరు మానుకోవాలని చెప్పి కాలుకుంట్ల కవితక్క గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ ఇస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.